హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా రాజమండ్రిలో పలు చోట్ల గ్రామదేవత ఉత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. ప్రతి వీధిలోనూ ప్రతి దేవతకి సంబరాలు జరుపుతున్నారు. అందులో భాగంగా మన రాజమండ్రి మల్లయ్యపేట గ్రామదేవత అయిన శ్రీ మానస దానవాయమ్మ తల్లి సంబరాలకి ఇప్పుడు నేను వచ్చాను. ఉగాది మరియు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ దానవాయమ్మ తల్లికి సంబరాలు చాలా ప్రత్యేకంగా జరుగుతున్నాయి. గరక డప్పులు, విశేష వేషధారణలతో వినూత్న రీతిలో గ్రామోత్సవం జరుగుతుంది. గత 81 సంవత్సరాలుగా ఈ అమ్మవారు భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. రాజమండ్రి మల్లయ్యపేట నుంచి కాతేరు వెళ్లే మార్గ మధ్యంలో ఈ దానవాయమ్మ తల్లి వారు మనకి దర్శనమిస్తారు. ఎంతో మహిమగల అమ్మవారు ఈ దానవాయమ్మ తల్లి. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ఈ గ్రామ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మొదటిగా ఈ అమ్మవారి దర్శనం చేసుకుని మాత్రమే వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మొదటి పత్రిక అనేది ఈ అమ్మవారికి మాత్రమే సమర్పిస్తారు. మన ఊర్లో జాతర అంటే మన ఊరు వారు మాత్రమే కాదండోయ్, పక్క ఊరి నుంచి కూడా వస్తూ ఉంటారు. అలానే ఈ జాతరకి మన ఊరితో పాటు చుట్టుపక్కల ఊరు వారందరూ వచ్చి ఎంతో ఆసక్తిగా జాతరలో పాల్గొన్నారు. గత 80 సంవత్సరాల నుంచి ప్రజలను కాపాడుతూ వచ్చిన ఈ దానవాయమ్మ తల్లి ప్రస్తుతం కొత్త రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ అమ్మవారికి ఎంతో విశేషంగా జాతర జరుపుతున్నారు. గరక డప్పులతో, మేళ తాళాలతో, విశేష వేషధారణలతో గ్రామోత్సవం జరుపుతున్నారు. ఈ అమ్మవారు వద్ద ఏ కోరిక కోరినా తప్పక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుని చీరా సారే సమర్పిస్తూ ఉంటారు. మీరు కూడా చూశారు కదా ఈ అమ్మవారి జాతర. ఎంతో మహిమగల శ్రీ మానస దానవాయమ్మ జాతర మహోత్సవాల్లో మీరు కూడా చూశారు కదా. తప్పకుండా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సౌమ్య స్మార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.